నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి గురించి వివరాల్లోకి వెళ్ళినట్టయితే, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమలలో 2025వ సంవత్సరంలో జరిగే వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తుల కోసం అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన అధికారులు పెద్ద మొత్తంలో అంటే ఇక్కడ పక్కడ్బందీగా ప్రణాళికగా ముందుగా వేయించేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్టయితే, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళే వాళ్ళకు ముఖ్యమైన గమనిక అని చెప్పొచ్చు. ఏంటి అని అంటే, తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అంటే ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భక్తులను అనుమతిస్తారు. ఈ దర్శనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివి ఎస్వి శ్రీధర్తో కలిసి పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పిస్తాము అని అన్నారు. ఇక అడిషనల్ ఈవో జనవరి 10, 11, 12వ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించనున్నట్టు చెప్పారు. దర్శనానికి విచ్చేసే విఐపీలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ విస్క్రమణ గేట్ల వివరాలు పొందుపరిచినట్టు తెలిపారు. రామ్ బగీచా ప్రాంతంలో వాహన పార్కింగ్ను ఈ రోజులో బయటకు బదలాయించినట్టు తెలిపారన్నమాట. అంటే దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. విఐపీలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భక్తులు తమ పాదరక్షణను గదులలో, వారి వాహనాలలో వదిలి రావాలన్నారు. అధిక రద్దీ నేపథ్యంలో తోటి భక్తులు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యాన్ని పాటించాలని, వ్యర్థాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వేయాలని అదనపు ఈవో కోరారు. ఇక భక్తులు సూచించిన నిబంధనలు పాటిస్తూ టీటీడీకి సహకరించాలి అని చెప్పారు. తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించాము. తిరుమలలో ట్రాఫిక్ను సక్రమంగా నిర్వహించడం, తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్ల వద్ద ఫుట్పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించాము. అయితే సుబ్బరాయుడు అంతకుముందు అదనపు ఈవో, జిల్లా ఎస్పీ కలిసి పరకామిని భవనం ప్రక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవా సదన్ ముందు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించామని చెప్పారు. అయితే ఇక క్యూ లైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి టోకెన్లను టీటీడీ తిరుపతి, తిరుమలలో జారీ చేయనున్నట్లు సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా కౌంటర్ల దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9 నుంచి ఈ కౌంటర్లోకి టోకెన్లు జారీ చేస్తారన్నమాట. ఇది తిరుపతికి సంబంధించిన విషయము అని చెప్పొచ్చు. అంటే వైకుంఠ ఏకాదశి సంబంధించిన విషయము. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.